హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిర్చి బజ్జీ అనగానే ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అనిపిస్తుంది. మిర్చి బజ్జీని చేసుకుని వేడివేడిగా తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ముందుగా మిరపకాయలను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేశాను. ఇలా 2 ముక్కలుగా ఎందుకు కట్ చేశానంటే దీనిలో మసాలాను పెట్టి స్టఫ్ చేస్తాను, అందుకే ఇలా 2 ముక్కలుగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకొని వాటిలోని విత్తనాలను తీసేశాను. స్టఫింగ్ మసాలా కొరకి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కారం, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో కొద్దిగా చింతపండు రసమును వేసి బాగా కలిపి పెట్టాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత దానిలో 2 లేదా 3 స్పూన్ల బియ్యపిండిని కూడా వేసి బాగా కలిపాను. తర్వాత దీనిలో కొద్దిగా ఓమ, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలను తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను దానిలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీనిలో ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో చిటికెడు వంట సోడాను వేసి కలపాలి. వంట సోడా వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిందంటే బజ్జీల పిండి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టి దానిలో నూనె పోసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనము స్టఫ్ చేసుకున్న మిర్చీలను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే వాటిని కదిలించకూడదు. ఒక్క అర నిమిషం తర్వాత వీటిని తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని ఒక జల్లి బుట్టలో వేసుకోవాలి. తర్వాత ఈ బజ్జీలను మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.